హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రాంప్టన్ మన ఎయిర్ కూలర్ని మనం చూడండి పని చేయడం లేదు. మనం స్విచ్ ఆన్ చేసిన చూడండి, వైర్ పెట్టి ఆన్ చేసినా కూడా మనం చూడండి మనకు మెయిన్ ఫ్యాన్ మోటార్ కానీ నీళ్ళ మోటార్ కానీ మనకు సైడ్ స్విమ్మింగ్ మోటార్ కానీ ఏది పని చేయడం లేదు. ప్రాబ్లం ఎక్కడుంది, ఎలా కనుక్కోవాలి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఆ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా మీరు ఈజీగా మీ కూలర్ పని చేయకపోతే ఎలా రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ఏ కంపెనీ కూలర్ అయినా సరే రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను స్విచ్లు ఆన్ చేస్తున్నాను, ఎంత ట్రై చేస్తున్నాను, ఏది ఆన్ చేసినా మనకు పని చేయడం లేదు, ఎటువంటి మనకు రెస్పాన్స్ లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కూలర్లో మనకు ఒక్కోసారి. ఓకేనా, ఈ కూలర్లో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఒక్కోసారి ఏమవుతుందంటే ఎప్పుడో ఒకసారి పని చేస్తుంది, అదే ఆటోమేటిక్గా ఎప్పుడు పని చేస్తుంది దానికి తెలియదు. ఒక్కొక్కసారి పని చేయదు. ఓకేనా, మ్యాక్సిమం పని చేయదు, ఎప్పుడైనా ఒకసారి పని చేస్తుంది. అప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడుందంటే చూడండి, ఏదైనా వైర్ అయినా పోయి ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోండి, సైడ్ అయినా సరే బ్యాక్ సైడ్ అయినా సరే. ఓపెన్ చేసిన తర్వాత వైర్ చెక్ చేయాలి మనం ఫస్ట్. ఈ వైర్ కాడ ఒకసారి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వైర్ అయినా చెక్ చేయాలి మనం, వైర్ అయినా కట్ అయిందా, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందని. ఇప్పుడు మనం ఏమంటే వైర్ కనెక్షన్ మనం చూడండి పైకి మనకు పైన ఉంది, మనకు మెయిన్ స్విచ్ బోర్డ్ అంతా లోపల ఉంది. ఇక్కడ స్క్రూలు ఓపెన్ చేసుకోవాలి, ఇటుపక్క అటుపక్క మనకు ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే ఫ్రంట్ సైడ్ మనకు డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇది మన ఫ్యాను. ఈ ఫ్యాన్ మనకు రన్నింగ్ లేదు. ఓకే, ఈ ఫ్యాన్ మనకు ఏదైనా స్టక్ అయిందని చెక్ చేశాను, బాగానే ఫ్రీగా తిరుగుతుంది. ఒక్కోసారి షాక్ కొడుతుంటే జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం స్క్రూలు ఓపెన్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ మనకు స్విచ్ బటన్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. ఇదే స్క్రూలన్నీ ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మనం డోర్ని అయితే తీసాను చూడండి. డోర్ ఎలా తీసాను, లోపల మనకు 5 స్క్రూలు ఉన్నాయి, 5 స్క్రూలు కూడా తీసాను. మళ్ళీ యాస్టర్స్గా బిగించాలి, ఎలా తీసారు అలాగా. ఫస్ట్ మనం ఏ వస్తువునా పని చేయలేదంటే చెక్ చేయాల్సిన వస్తువు ఏదంటే చిన్న వైర్ చెక్ చేయాలా, వైర్ అయినా పాడైపోయిందో చెక్ చేయాలా. ఈ వైర్ మనకు రెడ్ బ్లాక్ వస్తుంది, దీన్ని చెక్ చేయాలి మనం, కరెంట్ పాస్ అవుతాం లేదో. ఈ రెడ్ బ్లాక్ వైర్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. మీరేం చేస్తుంటే వైర్ బాక్స్ తీసుకోండి. వైర్ బాక్స్లో మనకు మామూలుగా 2 పిన్ ప్లగ్ ఉంటుంది, మనకు ప్లస్ మైనస్ 2 ఉంటాయి, అంటే 2 పక్కన మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనం సప్లై చెక్ చేస్తాము, మనకు సప్లై ఇక్కడ రాలేదు కదా. ఈ రెడ్ వైర్ మనకి ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్కడ పోతుంది చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఒక వైర్ ఉంది దీని లోపల. ఓకేనా, టచ్ చేస్తుంటే మనకి ఎటువంటి సప్లై లేదు. మీరు ఆ బ్లాక్ వైర్ అయినా టెస్ట్ చేయండి, లేదంటే రెడ్ వైర్ అయినా టెస్ట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు మనం రెడ్ వైర్ టెస్ట్ చేస్తున్నాను. రెడ్ వైర్ టెస్ట్ చేస్తే మనకు పనిచేస్తుంది, అంటే రెడ్ వైర్ కూడా మనకు సప్లై వస్తుంది. ఒక వైర్ మనకు బాగుంది, ఇంకొక వైర్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఈ వైర్ బాక్స్లో మనం ఎందుకంటే ప్లస్ మనం చూడండి, వైర్ బాక్స్ మనకు సింగిల్ 2 పిన్ ప్లగ్ ఉంటుంది కాబట్టి దీన్ని మార్చుకోవాలా. దీన్ని అటు తిప్పెట్టండి రివర్స్కి. ఈ విధంగా మారిస్తే ఏమవుతుందంటే సప్లై ఇప్పుడు ఇట్లా పాస్ అవుతుంది మనకు, అంటే బ్లాక్ వైర్ మనకు ప్లస్ అయిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు బ్లాక్ వైర్ నుంచి మనకు కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు మనకు చూడండి రెడ్ వైర్లో మన కరెంట్ వెలగదు. ఓకేనా, చూడండి ఎలగలేదు మనకు ఈ విధంగా. ఇప్పుడు మన బ్లాక్ వైర్లో పెడితే వెలుగుతుంది. ఇక్కడ చూడండి టెస్ట్, ఇక్కడ వెలిగింది కదా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. వైర్ అయితే బాగుంది మనకు, ఈ కూలర్లో వైర్ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమైందంటే మనకు లూజ్ కనెక్షన్ ఒక్కోసారి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ప్లగ్ తీసేయండి. ఫస్ట్ మీరు కొంచెం జాగ్రత్తగా ప్లగ్ తీసేయాలి, ఎందుకంటే ఏదైనా షాక్ కొట్టచ్చు. ఇప్పుడు మనం వైర్ కనెక్షన్ చెక్ చేయాలి. వైర్ కనెక్షన్ ఒకసారి లూజ్ కనెక్షన్ ఉంటాయి. ఇక్కడ లూజ్ కనెక్షన్ ఏమైంది అంటే కొన్ని వైర్లు ఊడిపోయి ఉంటాయి, సరిగా టచ్ అయ్యి ఉండవు. అందుకే ఈ కూలర్ అప్పుడప్పుడు పనిచేస్తా, అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతూ ఉంది. ఇక్కడ ప్రాబ్లం అదే మనకు మెయిన్ ప్రాబ్లం. దీంట్లో మనకు మెయిన్ వైర్ ఏమైనా లూజ్ అయిపోయిందేమో చెక్ చేస్తున్నాను. అన్ని వైర్లు కూడా నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఏ వైర్ మనకి తెలియదు కాబట్టి. అన్ని వైర్లు అడ్జస్ట్ చేస్తే మనకు ఇక్కడ చూడండి ఈ వైర్ కొంచెం బయటకు ఉంది, దీన్ని కూడా లోపల చూద్దాం మనం. ఈ విధంగా మనకు బయటకు వచ్చేస్తాయి ఒకసారి, దీనివల్ల మనకు పని చేయకపోవచ్చు. బాగా బలంగా లోపల చూడండి, ఇది ప్రెస్సింగ్ టైప్. ఈ ప్రెస్సింగ్ ఇది స్విచ్. ఇది కొన్ని మనకు వైరు జాయింట్ ఇచ్చేటట్టు ఉంటాయి, కొన్ని స్విచ్లు రకరకాలుగా ఉంటాయి ఒక కూలర్ పట్టి. ఈ విధంగా అన్నీ నేను అడ్జస్ట్ చేసి ఫుల్ టైట్ చేశాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇది పని చేస్తుంది లేదా, కూలరు సప్లై వస్తుంది మనకు, అంతా బాగానే ఉంది. ఆ లూజ్ కనెక్షన్ అనుకుంటున్నాను నేను ప్రాబ్లం. లూజ్ కనెక్షన్ ఉంటే ఇప్పుడు మనం సెట్ చేసాం. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టేసాం, స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత బిగిద్దాం. ఓకే, స్విచ్ ఆన్ చేశాను కూలర్ది. చూడండి మనకు మోటార్ పనిచేస్తుంది లోపల, మీకు కనపడడం లేదా, బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకు ఫుల్ స్పీడ్ తిరుగుతుంది కూలరు. ఈ విధంగా మనం చూడండి లూజ్ కనెక్షన్ ప్రాబ్లం ఇది. అంటే ఒక్కోసారి మనకు చిన్న ప్రాబ్లం, ₹1 ఖర్చు లేకుండా ఈ విధంగా. ఒక్కోసారి వైర్ మనకు ఏదైనా కట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కొన్ని వైర్లు లూజ్గా ఊడిపోయి ఉంటాయి. ఈ విధంగా జాయింట్లు దాన్ని ఈ విధంగా తగిలించుకోండి. చూడండి అన్నీ పనిచేస్తాయి మనకు, 1, 2, 3 ఆడబెట్టిన పనిచేస్తుంది. ఇంకా మనకు పంప్ మోటార్ పనిచేస్తుంది, స్విమ్మింగ్ మోటార్ కూడా పనిచేస్తుంది. సౌండ్ వస్తున్నాయి, చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ సైడ్. చూడండి లోపల మనం చూడండి స్విమ్మింగ్ మోటార్ పనిచేస్తుంది. చూడండి ఇక్కడ సైడ్లో మనకు ఉన్నాయి కదా, ఈ సైడ్ గాలి తిరిగేటి ఇవి మనకు తిరుగుతాయి చూసారా, ఇవే స్విమ్మింగ్ మోటార్ పనిచేసేది ప్లేట్స్, ఇవి పనిచేస్తుంది. ఓకే, పంప్ మోటార్ అయితే పనిచేస్తుంది, కాకపోతే నీళ్ళు లేవు. ఇక్కడ ఒకసారి మనకు చూడండి ఎర్త్ వస్తుంది, కొంచెం షాక్ కొడుతుంది, చెక్ చేసుకోండి. కొంచెం ఎర్తింగ్ ఉంది, అదేం కాదు, కొన్నిసార్లు జిల్లు అంటుంటాయి, మీరు తగలేకండి. ఓకే, మనకు పనిచేస్తున్న అన్ని వర్క్ బాగున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాస్టేజ్గా మనం ఎలా తీసాం అలా బిగించేయాలా బోర్డుని. ఇంతేనండి, చాలా ఈజీ రిపేరు. ఎప్పుడైనా సరే మీరు
చెక్ చేయాల్సింది మెయిన్ వైర్ చెక్ చేసుకోండి, లేదంటే ఏదైనా వైర్ కాలిపోయిందా చెక్ చేయండి. రెండవది. మూడవది ఏంటంటే ఏదైనా ఊడిపోయినాయా లూజ్ కనెక్షన్, ఈ విధంగా అన్నీ చెక్ చేసి ఈ విధంగా సెట్ చేసేయండి. ఓకే, మీరు ఫస్ట్ తీసేటప్పుడు ఫోటో తీసుకోండి. మీరు ఫోటో తీసుకుంటే ఎలా తీసినారో మళ్ళీ ఎలా బిగించాలని మీకు ఐడియా ఉంటుంది. పొరపాటున మీరు తొందరపడి తీసేయకండి. ఓకే, ఇక్కడైతే మనకు ఇంకా రిపేర్ అయిపోయింది, ఇంకా హ్యాపీగా గాలి వస్తుంది. ఓకే, మనకైతే సింపుల్గా రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఏ కూలర్ అయినా సరే. ఇప్పుడు మనం బోర్డు బిగించేద్దాం యాస్టీస్గా. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత లోపల నుంచి మనకు స్క్రూలు వేసి బిగించేయాలా. ఇవి కొంచెం కంపెనీ మనకు కొంచెం కష్టంగా ఉంటుంది స్క్రూలు తీయడం కోసం. అయినా మీరు ఈ విధంగా జాగ్రత్తగా ఎలా తీసారో అలా బిగించేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కూలర్లో పంప్ మోటార్ కాలిపోయిన పంప్ మోటార్ ఎలా రిపేర్ చేయాలి, లేదంటే స్విమ్మింగ్ మోటార్ ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నాయి ఎలా రిపేర్ చేయాలి అన్ని వీడియోస్ చేశానండి. నా ఛానల్లో ఉంటే చెక్ చేసుకోండి. వైర్ని ఏదైనా షార్ట్ సర్క్యూట్ వైర్ కాలిపోతే ఎలా దానికి వైర్ని రిపేర్ చేయాలి అన్ని వీడియోలు చేశానండి. డిస్క్రిప్షన్లో కూడా కొన్ని లింక్స్ ఇస్తాను, అక్కడ కూడా చూడండి మీరు. ఓకే, ఇప్పుడు మనకు రిపేర్ అయితే అయిపోయింది. కొంతమంది కూలర్లో వాటర్ కొన్ని చోట్ల పడుతుంటారు, కొన్ని చోట్ల సరిగ్గా పడదు. అలాంటి ప్రాబ్లం ఉంటే చూడండి, ఇప్పుడు మనకు హనీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, దీంట్లో వాటర్ సరిగ్గా పడలేదనుకోండి, పైప్ చెక్ చేసుకోండి. ఈ పైప్ మనకు పైకి పోతున్నది కదా, ఇక్కడ మనకు పైన మనకు చూడండి చిన్న పైప్ సెటప్ ఉంటుంది, దీంట్లో హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ మనం టెస్టర్ తగ్గండి దేనితైనా సరే గుచ్చండి. ఈ విధంగా పొడిచేస్తే దీనికి డస్ట్ ఏదైనా ఇరుక్కుపోతే ఈజీ క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు వాటర్ మనకు ఫోర్స్గా వస్తుంది. ఈ విధంగా మీరు అన్ని చోట్ల క్లియర్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా మీకు వాటర్ కూడా ఫుల్ స్పీడ్గా వస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అలా చేస్తుంటాను ఫ్రెండ్స్. అంతే రిపేరు. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి గ్రేట్ వీడియోస్ ఇంకోసారి కలుసుకుందాం.